డియర్ ఫ్రెండ్స్, అదిగో ద్వారక 1, 2, 3 భాగములు చక్కగా ఆదరించినందులకు సబ్స్క్రైబర్స్కు, వ్యూయర్స్కు నా యొక్క ధన్యవాదములు తెలుపుకుంటూ, ఇప్పుడు 4వ భాగం సిటీ ఆఫ్ గోల్డ్. ద్వారక గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా. సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణుడి యొక్క ద్వారక ఇండియాలోని గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇక నగర నిర్మాణం ఈ విధంగా ఉంది. 192 కిలోమీటర్ల పొడవు, 192 కిలోమీటర్ల వెడల్పు, 36,864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, బారులు తీరిన వీధులు, వీధుల వెంట బారులు తీరిన చెట్లు, రాయల్ ప్యాలెస్లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, కమర్షియల్ మాల్స్, కమ్యూనిటీ హాల్స్, క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల పూర్వం నాడే అపూర్వ మహానగరం. రత్న స్తంభాలు, వజ్ర తోరణాలు, సాటిలేని ఆర్కిటెక్చర్, సముద్రం మధ్యలో మహానిర్మాణం, జగన్నాథుడి జగదేక సృష్టి. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల నాటి లెజెండ్ సిటీ ద్వారక ఇప్పుడు సాగర గర్భంలో ఉంది. మన నాగరికత, మన సంస్కృతి, మన ప్రతిభకు పట్టం కట్టిన నాటి కాస్మోపాలిటన్ సిటీ ద్వారక. అవును, రామాయణం నిజం, మహాభారతం నిజం, ద్వాపర యుగం నిజం, వేల ఏళ్ల నాటి మన సంస్కృతి నిజం, అద్భుతమైన మన నాగరికత నిజం, అపూర్వమైన మన సైన్స్ నిజం, సాటిలేని మన ఇన్వెన్షన్స్ నిజం. ఇందుకు ఈ సముద్ర గర్భంలో కనిపిస్తున్న మహానగరమే తిరుగులేని ఉదాహరణ. ఒక్క మాటలో చెప్పాలంటే ద్వారక గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా. 1980వ దశకంలో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించాయి. పశ్చిమాన గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయట ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక, కృష్ణుడి ద్వారక, విశ్వకర్మ నిర్మించిన ద్వారక. ఈ తవ్వకాల్లో ఏవో చిన్న చిన్న రాళ్ల కట్టడాలు దొరికాయనుకుంటే పొరపాటే. శిథిలాల రూపంలోనే అయినా ఒక మహానగరమే బయటపడింది. సముద్రం అట్టడుగున ముందుకు వెళ్తున్నట్లే కిలోమీటర్ల కొద్దీ అంతమెక్కడో తెలియనంత విస్తీర్ణంలో అపురూపమైన నిర్మాణం వెలుగు చూసింది. మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు నేతృత్వంలో సాగిన ఈ పరిశోధనలు ఈ మహానగరాన్ని దాదాపు క్రీస్తుకు పూర్వం 3150 సంవత్సరాల క్రితం నాటిదిగా నిర్ధారించారు. మహాభారత కాలంలో కృష్ణుడు నిర్మించిన ద్వారకగా స్పష్టమైంది. శ్రీకృష్ణుడు జన్మించిన సమయం క్రీస్తుకు పూర్వం 3222 జూలై 27 శుక్రవారం అర్ధరాత్రి మధురలో కంసుడి జైలులో జగద్గురువు జన్మించాడు. కంసుడిని చంపిన తరువాత మధురను ఏలుతున్న కృష్ణుడిపై మగధరాజు జరాసంధుడు కాలయవనుడితో కలిసి 17 సార్లు యుద్ధం చేశాడు. చివరకు ప్రజలకు రక్షణ కల్పించటం కోసం ఏకంగా పశ్చిమ తీరానికి వచ్చి గోమతీ తీరంలో ద్వారకను కృష్ణుడు నిర్మించాడు. శ్రీకృష్ణ నిర్యాణానంతరం సునామీ రూపములో ప్రళయం వచ్చి ద్వారక సాగర గర్భంలో కలిసిపోయింది.
కాలగర్భంలో ఆనవాళ్లే లేకుండా పోయింది. మనకంటూ చరిత్రే లేదని అనిపించేలా అదృశ్యమైంది. ద్వారక సముద్రములో మునిగిపోయిన తరువాత భారత నాగరికత కూడా మాయమైపోయింది. మనం అన్నీ మర్చిపోయాం. మన నాగరికత గురించి మనకు అందించే వాళ్ళే లేకపోయారు. ఇప్పుడు 5,000 ఏళ్ల తరువాత ఒక్కటొక్కడిగా బయటపడుతున్న మన మూలాల్ని చూస్తుంటే మనకే కాదు, ప్రపంచ దేశాలన్నింటికీ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. సాగర గర్భంలో బయటపడిన ద్వారక నగరం ఆషామాషీ నగరం కానే కాదు. ఇవాళ మనకు తెలిసిన గొప్ప నగరాల కంటే 1000 రెట్లు అడ్వాన్స్డ్ మెట్రోపాలిటన్ సిటీ అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు ఒక ఖచ్చితమైన ప్రణాళికతో ద్వారక నిర్మాణానికి పూనుకున్నాడు. విశ్వకర్మతో ఈ నగరాన్ని నిర్మించాడు. గోమతీ నది సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు. అక్కడ సుమారు 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం అలాంటి స్టైల్ అంటే శైలి కాదు. ద్వారకలో 9 లక్షలు, అవును అక్షరాల 9 లక్షల రాజభవనాలు ఉండేవి. శ్రీకృష్ణుడి అష్టభార్యలతో పాటు 16,000 మంది గోపికలకు ఒక్కో రాజభవనం ఉండేదిట. ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్, ఎమరాల్డ్స్, డైమండ్స్ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్ గోల్డ్గా ద్వారకను చెప్పుకోవాలి. పొడవైన అతి పెద్ద వీధుల వెంట బారులు తీరిన చెట్లు ఇంకా చాలా ఉన్నాయి. వచ్చే భాగంలో మిగిలిన విశేషాలు చెప్పుకుందాం. ఇంతవరకు సెలవు. మళ్ళీ కలుద్దాం. నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.